భలే భలే వలచిన ప్రియుడే దుకేడేనే తలచిన కోరికలీడేదే వలచిన ప్రియుడే దొరికేడ్చిన కోరికలీడేదే జీవితాశయము సమకూరే దేవి పూజ ఫలించనే కుల దేవత కులువే ఫలించనే భాగ్య జీవినే నే ధన్య జీవినే కళ్ళెము బిగించి కథను త్రొక్కించి స్వారీ చేయును మా బావ సోము చేసి స్వారీ చేసి అలసి వచ్చును మా బావాత సొలసి వచ్చును మా బావ అలసి సొలసిన ముద్దుల బావ అడుగుకు మడుగుల నొత్తెదనే అలసట తీరద విసరదనే భాగ్య జీవినే నే ధన్య జీవినే సరిగమపదయని స్వరములు పలుకుతూ పలుకుతూ పాడును మా బావ సరిగమపదయని స్వరములు పలుకుతూ
దొంగ చూపును చూస్తాడే ముసి ముసి నవ్వుల సిగ్గుతో పోవా తరుముచు వస్తాడు మా బావ నన్ను తరుముచు వస్తాడు మా బావ నే దొరకక గిరగిర తిరుగుచు పోతా గిరగిర గిరగిర తిరుగుచు పోతా తిరుగుచు పోతా అని పిలుస్తున్నావే కుక్కలు అనుకున్నావా? కుక్కవు కావు నక్కవు కావు బూతు పిల్లివి. ఏమిటి భలే జోరుగా ఉన్నారే? జోరా జోరున్నారా? గోవింద్ ఏమిటి సంగతి? పెళ్లి పెళ్లి నిజమైపోయిందో మందమతి. భలే 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 పెళ్ళే. ఎవరి పెళ్ళి ఏంటి? ఎవరి పెళ్లి అనుకుని సంకలు వేశా? మన పెళ్ళి అనుకున్నాలే. ఎవరి పెళ్ళి? మహారాజు కుమారిక ఇందుమతీ దేవి గారి వివాహం. నిజంగా అమ్మాయి గారి పెళ్ళే? మరి చెప్పవే. భలే 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 భలే. అమ్మాయి గారిని ఎత్తుకుపోయారట. ఇలా జరుగుతుందని ఎవరు కలుగొన్నారు? ప్రతి సోమవారం లాగా ఇవాళ వెళ్ళారు. ప్రతాప్ బాబు ప్రతాప్ బాబు ప్రతాప్ బాబు అమ్మాయి గారు దొరికారా? దొరకడం ఏమిటి? ఏమైంది? అయ్యో బాబు ఇంకా అడుగుతున్నారా? అమ్మాయి గారిని అమాంతంగా ఎత్తుకుపోయారు? ఎవరు? ఏం చెప్పమంటారు బాబు? మాయలు ముండా వాళ్ళు ముఖాలు గుడ్డలు కట్టేసుకుని. అంటే తెలిసిన వాడు అన్నమాట. అవును బాబు, పరాయుడు ఎవడొస్తాడు? ఆ దండులో వీరసింగుడు ఉన్నాడు, బాగా గుర్తుపెట్టాను. వీరసింగుడు అంటే? ఆ రౌడీ సింగుడు బాబు, భాస్కర్ బాబు కుడి భుజం. వాడా? వాళ్ళు ఎటుపోయారో తెలుసా? వెళ్ళడం ఇటే వెళ్ళారు, కానీ ఎక్కడ తీసుకుపోయారో ఎలా చెప్పగలం బాబు? వీరసింగుడు ఉండటం బట్టి చూస్తే సేనాపతి గారు పడుతుంది, లేకపోతే సింగుడంత తెగబడడు. అవును నిజం. ఇదేదో పెద్ద ఎత్తులాగుంది. అందుచేత లవంగి, నువ్వు ఒక పని చెయ్యాలి. నేను ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉంటాను. నగరంలోనికి వెళ్ళి సంఘ సమాచారాలు తెలుసుకురాగలవా? ఇంతకన్నా బాబు, మా గోవిందున్నాళ్ళండి, భాస్కర్ బాబుకు నచ్చిన బంటు. వాడికి తెలియకుండా ఆ బాబు ఏమీ చేయరు. అయితే కొంచెం శ్రమ తీసుకో. ఎలాగైనా అమ్మాయి జాతి తెలుసుకోవాలి. అయ్యో బాబు, లేకపోతే ప్రాణాలు ఎందుకు? మీరు దగ్గరలోనే ఉండండి, ఇక్కడున్నట్టు వస్తాను. సరే, జాగ్రత్త సుమా. మహారాజా మహారాజా, కడుపు దహించుకుపోతుంది మహారాజా. మన చిట్టి తల్లి ఏమైపోయింది మహారాజా? కొంచెం ధైర్యం చిక్కబట్టు. ఏమి ధైర్యం మహారాజా? మన కన్న తల్లిని మళ్ళీ చూడగలమా? మళ్ళీ మన కంటికి కనిపిస్తుందా మహారాజా? అధైర్యపడకు దేవి. చిట్టి తల్లిని వెతకడానికి మనుష్యులను అన్ని దిక్కులకు పంపించాం. తప్పక త్వరలోనే అమ్మాయి జాడ తెలుస్తుంది. శాంతించు దేవి, శాంతించు. తెలుస్తుందంటారా మహారాజా? ఇదంతా మహామాయలాగున్నది మహారాజా. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, చూసావా ఈ ఘోరం? మా చిట్టి తల్లి చూపించు తమ్ముడు, మా అమ్మను, మా కన్న తల్లిని చూపించు. చూపించవా భాస్కర్? అక్క, కొంచెం శాంతించు. వెతకడానికే వెళ్ళారు. ఎక్కడున్నా సరే పట్టి తీసుకొస్తారు. కొంచెం శాంతించు. శాంతించు. పేగులు తరుక్కుపోతుంటే ఎలా శాంతించమంటారు మహారాజా? మహారాజా, గుండెలు తీసిన పని. ఎంత సాహసం! నాకింత ద్రోహం చేసేవాడు నా రాజ్యంలోనే ఉన్నాడని కల్లో కూడా అనుకోలేదు. దేవి, కొంచెం శాంతించు. నేనే బయలుదేరి దీని సంగతి ఏమిటో తెలుసుకుని వస్తాను. లే భాస్కర్, ఆ ద్రోహి చిక్కకపోతాడా? వారిని కండకండలకు నరికి నిర్ధూమధామం చేయక మాంతానా? తొందరపడకండి మహారాజా. ఆలోచిస్తే ఇది కేవలం ధనాశతో ఎవరో దొంగలు చేసిన పనిలాగా కనిపిస్తుంది. ఇది ఏదో ఒక కుట్రలాగా ఉంది. ఇంకా ఎవరెవరు మీరు తిరుగుతుందో ఇప్పుడు చెప్పండి. నేనే దీని అంతు తెలుసుకుంటాను.
అంతవరకు మీరు అంతఃపురంలోనే అతి జాగ్రత్తగా ఉండాలి. నగరంలోని వారు బయటికి కానీ బయటి వారు లోనికి కానీ అనుమతి లేనిదే రాకపోకలు చేయరాదని కట్టడి చేశాను. రక్షక భటులను నగరం నలుపక్కలా కావలి ఉంచాను. ఈ కట్టడి తప్పిన వారికి మరణదండన తప్పదు. నా మ్యాగ్ చచ్చిపోవడమే. చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా. చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా. చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా. గదరా నీ గుండెల దురా మధురా. ఇక్కడ ఆడుకుంటూ కూర్చున్నావా? నేను చచ్చిపోయిన ఇంతేగా, నా సంగతి నీకు అవసరం. ఏ పిట్టని కొట్టుకొచ్చావేంటి? సరదా కాకే నా దగ్గరికి వస్తేనే ఏడుపంత. అబ్బా అది కాదే, సర్దార్ గారు లోపల ఉన్నారు. ఉంటే ఉన్నారులే, రద్దు ఇంటికి పోదాం. అమ్మా మనం ఇక్కడి నుంచి కదిలితే కొంపలు మునిగాయన్నమాట. పారా సిప్పాయి లాగంటున్నావు. ఇంతేనా నీ బతుకు? అలాంటి పారా కాదు, పరమ రహస్యమైన పారా. తాళ్ళే బడాయి. అందుకే నన్నుండమన్నారు. ఇదంతా మన మేలు కోసమేనే. తగ్గు. సర్దార్ గారట రహస్యం పారట. నా కళ్ళలను దుమ్ము కట్టాలని చూస్తున్నా. ఏ సర్దార్ గారు రాసుదా? లవంగి నిజంగా సర్దార్ గారేనే. ఇదిగో నువ్వు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. మరి సర్దార్ గారైతే నేను చూడ్డానికే. చూపించు. వద్దే, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పు, సర్దార్ గారేనా? ఏమిటా రహస్యం? ఇదిగో ఈ చూపులేం పప్పడుకో. నిజం చెప్తావా లేకపోతే? అబ్బబ్బబ్బా అల్లరి చేయకే, చెప్తా విను. మరెవరికి చెప్పకే. సర్దార్ గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మాయి గారితో. అమ్మాయి గారే కనుక అంటే ఆయన మహారాజా, మనం చోటా రాజా, నువ్వు చోటా రాణి. అందుకే ఇంత రహస్యం. నిజంగా ఒట్టు పెట్టుకో. నిజం కాకపోతే నీ కాళ్ళకి నిలిచి దూరిపోయానన్నమాట. పిచ్చిదానవు గాని క్షత్రియ కులంలో వివాహాలు తల్లిదండ్రుల నిర్ణయించేది. ఉత్తమ క్షత్రియకాంత కోరేదేమిటి? అందమైన ముఖం ఆడంగుడుమున సాహసాన్ని వరిస్తుంది, పరాక్రమాన్ని పరిణయమాడుతుంది, బాహుబలాన్ని అంగీకరిస్తుంది. ఈ గుణాలన్నింటినీ నీకు పెండి కానుకగా సమర్పించుకుంటున్నాను. ఈ రాజ్యమే కాక అనేక రాజ్యాలు జయించి నిన్ను రాజాధిరాజ దేవేరుగా చేసుకుంటాను. ఈ ప్రతాపేవుడు బంధుత్వం పేరిట ఆశ్రయించుకున్న సాధారణ సామంతు. రాజ్యబలమా, భుజబలమా, ధనబలమా? ఇందుమతి ఇంత తెలివిగలదాన్ని ఈ మాత్రం గ్రహించలేవు. ఒక్క మాట, రుద్రుణ్ణి లెక్క పెట్టని నేను నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను. నా ఆశలు నిరాశం చేయి, నా ప్రేమను అంగీకరించు. ప్రేమ, ఆ మాట నీ నోట రాని. ఆ పవిత్రమైన మాట ఉచ్చరించడానికి కూడా నీకు హక్కు లేదు. నీ పెదవుల నుంచి వచ్చిన ప్రేమ విషంతో సమానం. నీ బెదిరింపులు గడిచి ఆత్మ నమ్ముకునే పిరికి పందను కాను. నువ్వు ఎటువంటి ఘోరానికి తలపెట్టినా సరే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను అంగీకరించను. ఇదే ముమ్మాటికి నిజం. నీ తల్లిదండ్రులు ఈ చేతిలో ఉన్నారు. ఇంకొక ఘడియకు ప్రతాప్ ఈ చేతిలో ఉంటాడు. తెలిసినా నిన్ను వాళ్ళు కాపాడలేదు, నువ్వే వాళ్ళని కాపాడాలి. వాళ్ళ మీద నా అభిమానం ఉంటే నా ప్రార్థన అంగీకరించు. సరే, శాంతంగా ఆలోచించుకో. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదు. ఆందోళన పడుతున్నారు, నేను ఎరుగుతును. మన మహారాజ కుటుంబానికి రాగూడని మహాపద వచ్చి విన్నవారం మనమే ఇంత దురపిల్లుతున్నామే. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి కోసం
మహారాజా వారు మహారాణి వారు ఎటువంటి దుఃఖ సముద్రంలో మునిగి ఉంటారో మీరే గ్రహించగలరు. ఈ వార్త విన్న క్షణం నుంచి వారుభయులు నిర్వీణులై నిరుత్సాహులై మహాదీనులాగా కూలబడిపోయినారు. వారిని చూస్తే గుండెలు తరుక్కుపోతాయా మరి తరుక్కుపోతాయా? మెల్లగా అంటారా? పాపం ఎంత ఆవిడ వచ్చింది. ఇది మహోపద్రవమైన సమయం. మనం జాగరూకతతో కార్యక్రమానికి పూనుకోవాలి అని మహారాజు గారితో ఎంత మనవి చేసినా ప్రయోజనం లేకపోయింది. ఏ ఆలోచన చెప్పినా నువ్వే చూడు భాస్కర్ అన్న మాట తప్ప మరొకటి లేదు. మరేమంటారు? ఆ దుఃఖంలో ఏం తోస్తుంది? ఇటువంటి సమయంలో ప్రతాపైనా ఉంటే నాకొక ధైర్యం ఉండేది. కానీ ప్రతాప్ కూడా కనపడడం లేదు. పాప అతనికి ఆపద సంభవించిందో. అయ్యో పాపం, ఆ బాబేడి? ఆ సంగతి కూడా మనం తెలుసుకోవాల్సింది. ఇంత బాధ్యత ఉంది. ఈ బాధ్యత ఎవరో ఒకరు వహించాలి, తప్పదు. ఎవరు తప్పించుకున్నా నేను తప్పించుకోలేనన్న సంగతి మీకందరికీ తెలుసు. అదేగా మేము అన్నది. మీకు ఎలా తప్పుతుంది బాబు? రాజు తర్వాత రాజు. మీరంతా నాకు చేదోడు వాదోడుగా ఉండి బాధ్యతలైనా వహించగలను. చిటికలలో ఈ ఆపదను రూపుమాపుతాను. రాజకుమార్తెను సురక్షితంగా తీసుకొస్తాను. మహారాజ కుటుంబానికి, మన రాజ్యానికి, మీకందరకు మనశ్శాంతి కలిగిస్తాను. దీనికే మీ సహకారం కోరుతున్నాను. ఏమంటారు? బాబు, నాకు ఒక ఆలోచన తడుతుంది. చాలా జాగ్రత్తగా మెలగాలి. ఇద్దరం పట్టుపడితే కార్యం కొనసాగదు. సమయం చూసుకొని కోట్లకు తిరండి. మీరు ఇక్కడే ఉండండి. గోవిందో పాము పాము, అయ్యో పాము కరిచింది. గోవిందో చచ్చిపోతున్నాను పాము. అయ్యో గోవిందో పాము, అయ్యో చచ్చిపోతున్నాను గోవిందో. అమ్మ బాబోయ్, పావే పావే, రే రండి బాబు, రండి. పావు పుట్టిందిట. లవంగి గుర్తు లాగుందిరా బాబు. పావురా బాబు, ఎంత పని చేసిందిరా. ఏదో పావని ఎంత పెద్దరా బాబోయ్. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అమ్మమ్మమ్మమ్మమ్మ, అమ్మమ్మమ్మమ్మ, గోవిందో చచ్చిపోతున్నాను. అయ్యో ఎంత పని చేసింది బాబు. మిమ్మల్ని లవంగి లవంగి ఎక్కడికి వచ్చింది? ముట్టుకోకండి బాబు. లవంగి ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? నేను ఇంత బంగారం ఇచ్చేవాడినా? అయ్యో నేను ఇంకెవరితో చెప్పుకోను. ఇంక ఎవరిని నన్ను బాబోయ్, నాకు దిక్కెవరు? లవంగి ఎక్కడ? అయ్యో దొంగలు కూడా వస్తున్నాయి. అయ్యో బాబు, ఇంకా నన్ను ప్రేమించేవాడు ఎవరే? లవంగి బాబు. చూసి వస్తాను.
కొంచెం సాహసించు. ఒళ్ళు చలబడిపోతుంటేనా? ఒరే బాబు లోపలికైనా తీసుకెళ్దాం. పట్టండి పట్టండి. ఇక్కడ ఇక్కడ ఒరే నువ్వు అక్కడ పట్టుకో, నువ్వు ఇక్కడ పట్టుకో. పిశాచం పట్టినవాడు దేనికైనా ఒడికడతాడు. అమ్మని నాన్నని మరి ఏమైనా చేస్తాడా ప్రతాప్? ఇంత వేగం అంత తొందరపడతాడనుకో. నువ్వు దొరకకపోతావా అన్న ధైర్యంతో అలా బందీలుగానే ఉంచుతాడనుకుంటాను. కానీ ఇందు ఒక్క మాట అంటాను, కోపం తెచ్చుకోవు కదా? ఏమిటది? చూడిందు, మన ప్రేమ చాలా ప్రమాదకరంగా పరిణమించింది. నీకు, నీ తల్లిదండ్రులకు, నా మాటకేంలే, ఎటువంటి ఆపదైనా కలుగవచ్చు. రాజ్య ప్రజలంతా అనవసరంగా అనర్థాల పాలు కావచ్చు. దీనికంతటికీ కీలకం నీ చేతిలో ఉంది. ఇందు, ఇటువంటి సమయంలో నువ్వు రాజనీతి సూత్రాలు మర్చిపోయి ప్రేమ సూత్రాలు పాటిస్తానంటే ఈ ప్రమాదాలన్నీ తప్పు. పోనీ మనమైనా సుఖంగా ఉంటామా అంటే అది సందేహమే కదా. అందుచేత రాజనీతిని పాటించి ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోమంటావు, అంతేనా? చాలు. ఇందు, నీ ప్రేమ ఇంతేనా అని అనవలసి వస్తుంది ప్రతాప్. ప్రతాప్! ఇందు, ఇందు, నా ప్రేమ ఇంత అంతా అని చెప్పడానికి వీలుందా? నీకు తెలియదా ఇందు? ఈ భూమి, ఈ ఆకాశం చాలుతుందా నా ప్రేమకు? మన ప్రేమనే కదా ఈ హృదయంలో ఒక దేవతగా, ఒక తేజోరాశిగా, ఒక అమృత రూపంగా ప్రతిష్ఠించుకున్నాను. అది సుస్థిరం, అవిచ్ఛిన్నం, అనశ్వరం. దానికోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. కానీ నీ ఉద్దేశం గ్రహించాను, కానీ మళ్ళీ ఆ మాట నీ నోట రానియకు. వినలేను. ఇదే నా ప్రార్థన. ఆ రాజ్యం పోతే పోని, ఏది ఏమైనా కానీ నీ కోసం నేను, నా కోసం నువ్వు. ప్రతాప్, అంత తప్పుని విధైనప్పుడు ఇద్దరం ఒక్క మనసుతో, ఒక్క ఆలింగనంతో, ఒక్కసారి నవ్వుకుంటూ ప్రాణాలు విడిచిపెడతాం. ఇలాంటి దుర్మార్గులు 1,00,000 మంది అయినా పవిత్ర ప్రేమను భగ్నం చేయలేరని రుజువు చేద్దాం. మహారాజు రాజా మార్తాండ తేజ రవికల్ప భోజ సూత్రామ మీ కీర్తియే కీర్తి, మీ మూర్తియే మూర్తి. చాలు. ఎవరు మీరు? విప్ర వినోదనం మహారాజా. పగటి వేషాలు, భాగవతాలు మా సొమ్ము. విజయనగరం, నూజివీడు, గద్వాల సంస్థానాలలో మాకు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా నందపురి పులిపాడు మీదుగా పుష్పగిరి తిరునాళ్ళకు వెళుతున్నాం మహారాజా. అనుమతిస్తే ఒక చిన్న వినోదం చూపిస్తాం మహారాజా. శాస్త్రి, సుబ్బయ్య, ఉపక్రమించ.
సాధ్యము జగత్ జగనకు దణత మాదకు కవి గై పోరా నీకు వినే సరియున్నారా రూపమున మన్మధుడ వేరా ఆగండి. ఏమేమి అభ్యాసం చేశారు? చాలా ఉన్నాయి మహారాజా. ఆగతాయల్లుడు, అందగత్తె భార్య, అనుకోని అదృష్టము, గుడ్డిరాజు, చెవిటి మంత్రి. ఇంకా భాగవతాల్లో రుక్మాంగద, కృష్ణ ప్రేమ వగైరా వగైరా చెప్తాం. తమరు అలా నవ్వితే మేమేమీ చెప్పలేం గాని చాలా బాగా ఉంటాయి మహారాజా. అబ్బే, అందుకోసం కాదు, నువ్వు మీలాంటి పగటి వేషాల వాళ్ళమే. పేరు లేని రాజు, ఊరు లేని రాణి అని ఒక కొత్త వినోదం అభ్యాసం చేసుకుంటున్నా. ఏమిటి వేషమే? అవధాని, సత్యంగా రాజదంపతులే అనుకున్నాను. భలే భలే. మీరు అయితే నాయన ఒక్క మాట చెప్తా, వింటావా? అందరము ఆ పని మీదనే పోతూ ఉన్నాం. ఇందులో మనకు పోటీ ఎందుకు? అందరం ఒకే జట్టుగా పోదాం. ఆటకు 2 100 పదాలు చొప్పున వసూలు చేద్దాం. ఆదాయంలో మీ వంతు మీరు తీసుకుంటూ ఉండండి. ఏమంటారు? నీ ఇష్టం. ఆహా, మీకేలాంటి ఇబ్బంది కలగనివ్వం. మా పూచి. సరే, పోదాం పదండి. మరి మా వంతు విషయం మాత్రం అభ్యంతరం లేదు. పువ్వుల్లో పెట్టి మీ వంతు మీకు ఇచ్చేస్తాం. నీ పేరేమిటి నాయనా? నా పేరు కిష్టమ్మ, ఈమె పేరు చెల్లయ్య. పేర్లు తల్లకిందులైనట్లు కనపడుతున్నాయి. నాకు ప్రపంచమే తలకిందవుతున్నట్టుంది. దౌర్భాగ్యురాల వెధవలు, వందలు, ఇందరున్నారు. ఎందుకు? చేతగాని పందలు. ఒక్క విధమైన ఒక్కడైనా జాగ్రత్తగా ఉండలేకపోయారా? ఉండకే సర్దార్, ఇదిగో ఈ లవంగి నుంచే. దీని సంగతి తర్వాత చెప్తాను. ఖైదులో పెట్టించండి. దుర్మార్గురాలు. మహారాజా మహారాజా, నేనేం చేయలేదు మహారాజా. అర్ధరాత్రి నీకు కోట్లో పనే వచ్చింది. దీన్ని తీసుకెళ్ళండి రా. మహారాజా నేనేం చేయలేదు మహారాజా, రక్షించండి మహారాజా. మహారాజా నేనేం చేయలేదు మహారాజా,
మీ రాణి గారి పేరేమిటో చెప్పవే మాధవి. మా రాణి పేరు లేని రాణి వారోయ మాధవి. అవునే మాధవి. మీ రాజావారు ఏ ఊరు రాజావారు మాధవ? మా రాజావారు ఊరు లేని రాజావారే మాధవే. అయితే వినవాయి మాధవ. ఊరికి పేరుకు చెల్లెన్ రావణి నే రాజా తాను రాణి నికరము మిగిలెన్. నేరుపున మాకు పెండిలి ఊరిమి మీరంగా చేయకూడదే మీరు చాలా మోదని భారం. వారు మనము కలియావాచాలి వేరు కూడదే మీరు పెండిలి చేయకూడదే మీరు. హే మాధవి, ఏమమ్మా దారుణే? మనము చెప్పినట్లు చేయగలరేమో అడగవే మాధవి. అడగమనవోయ్ మాధవ. ఆలినేల గలవా ఓ రాజ విరాళి తీర్పగలవా, ఓ రాజ విరాళి తీర్పగలవా. ఆలు తూలు లేకుండగ కొడుకుల కనగ నేర్పగలవా, కొడుకుల కనగ నేర్పగలవా. ఆలి నేలగలనే రాణి విరాళి దేపగలనే, రాణి విరాళి దేపగలనే. ఆలు చూలు లేకుండగ కొడుకుల కనగ నేర్వగలనే, కొడుకుల కనగ నేర్వగలనే. ముద్దులాడగలవా ఓ రాజా ముద్దులేయగలవా, ఓ రాజా ముద్దులేయగలవా. హద్దు మేరకను బుద్ధిగా నాతో పొద్దు పుచ్చగలవా, నాతో పొద్దు పుచ్చగలవా. సుద్దులాడగలనే ఓ రాణి ముద్దులేయగలనే, రాణి ముద్దులేయగలనే. హద్దు మేరకను బుద్ధిగా నీతో పొద్దు పుచ్చగలనే, నీతో పొద్దు పుచ్చగలనే. గోరున వానలు గోరున కురియగా, గోరున వానలు గోరున కురియగా. జారు బండల నెక్క నెరుగుతువా, రాజా తను బండల నెక్క నెరుగుతువా. జోరున వానాలు బోరున కురియగా, జోరున వానాలు బోరున కురియగా. జారు బండల నెక్క నెరుగుతూనే రాణి సదును బండల నెక్క నెరుగుతూనే. హే మాధవి, ధార్మి ఇంకా ఆలస్యమెందుకే మాధవి? అదేమిటో చెప్పు కదమ్మా ధార్మి. నే తాళలేనే వేయించలేనే అమ్మ నానాదు దేవే. తాళలేనే అమ్మనే తాళలేనే, వేగించలేనే అమ్మ వేగించలేనే. నానాదు దేవే అమ్మ నానాదు దేవే. తాళ 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 నే తాళలేనే, నే తాళలేనే. రాజా రారా నా రాజా రారా, రాజా రారా నా రాజా రారా, రాజా రారా నా రాజా రారా, రాజా రారా నా
ఈవేళ వీరిద్దరూ ప్రదర్శించిన నాట్యకళా కౌశలం అత్యద్భుతం. మహామహా పట్టణాల్లో కొమ్ములు తిరిగిన ఉద్దండుల దగ్గర కూడా ఇటువంటి నేర్పు కనపడదు. వీరి కళ కలుగజేసిన మహానందానికి కృతజ్ఞుడనై ఇదిగో పారితోషికంగా ఇది సమర్పిస్తున్నాను. ఫలమోయి కల్లా కపటం ఎరుగని రాజా చల్లని భూమిని దున్నే రాజా కల్లా కపటం ఎరుగని రాజా చల్లని భూమిని దున్నే రాజా పలచితి నిన్నే ఓ రైతు రాజా కొలకలు నిన్నే నా దైవముగా బాబు ఆ వేళ అసలు మన భాస్కర్ బాబు వీళ్ళకి ఇచ్చే బహుమానం. మనం వీళ్ళతో ఉండడం ఆపది. పదాం పద. గుడారం దగ్గరికి వచ్చి కొద్దీ గుండెలు గుబీలు గుబీలు మరి కొట్టుకుంటున్నాయి. గోయిందా తన్నులు తప్పరా బాబు. అక్కడ ఆ తన్నులు ఇక్కడ ఈ తన్నులు. ఏదో బతుకు తన్నులు బతుకు అయిపోయిందా. ఒళ్ళంతా పుండు చేసేసారా. అబ్బా మళ్ళీ జ్ఞాపకం చేకిరా బాబు. తన్నులు వద్దంటే తెన్ను దొరకదు. మంచి ఉపాయం జ్ఞాపకం వచ్చిందిరా. రే మీరు ఇక్కడే ఉండండి రా. రారా బాబు రా. సర్దార్ సందేహం లేదు. ఎవర్రా? వాళ్ళే సర్దార్ వాళ్ళే. ఆ వేళ మీరు భాగవతంలో బహుమతి ఇచ్చారే వాళ్ళే, ముమ్మాటికి వాళ్ళే సర్దార్. వాళ్ళెవర్రా? ఇంకెవరు సర్దార్? మనకు కావలసిన ప్రతాప్ బాబు రాజకుమార్తె వాళ్ళిద్దరే. ఆవిడే పట్టుకోవాల్సింది తప్పిపోయింది సర్దార్. నీకేం తెలుసు? తెలుసు సర్దార్. ఆదట్టే రాత్రి పక్కపల్లిలో భాగవతం ఆడారు. వాళ్ళిద్దరినేమో బాగా గుర్తుపట్టావు సర్దార్. గుర్తుపట్టి ఊరుకున్నారా? ఊరుకుంటామా సర్దార్? సమయం చూసుకుని వెళ్ళాం వేషాల గదిలోకి. పట్టుకున్నాం. ఏమిటో తెలుసుకోకుండా జట్టంతా పైన పడి అబ్బా జ్ఞాపకం చేకిరా బాబు. వాళ్ళు ఏమయ్యారా? ప్రాణాలతో బయటపడేసరికి వాళ్ళు పరారీ సర్దార్. పరారయ్యారని పళ్ళు చూపుతున్నారా? పనికి మాలిన పీనుగుడు. నీ దరిద్రమే నన్ను చుట్టుకుంది. కదలండి. ఎంతో దూరం పోయిండ్రు. జాగ్రత్తగా చూస్తే దొరుకుతారు.
అవసరమైతే వేషాలు కూడా మార్చడానికి తగిన ఏర్పాటు చేయండి. మకాం మార్చండి. ఈసారి ఏమైనా సరే తప్పదు. గంటం గడిచినట్టేనా? అంటే మరేదో వచ్చిందక్క. శివప్రతాప్, మన జీవితం ఎలా పోయిందో? ఏ పండిన పళ్ళు తినకుండా పచ్చికాయలు తింటున్నావనా? చాలే, అది కాదు, క్షణ గండంగా. అంతేనా? దినదినానందంగా కూడాను? అవును సుమా ప్రతాప్, కష్టాలు వస్తున్నా ఆనందంగానే ఉంటుంది కదా. ఎందుచేతనంటావు? నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్తున్నా. ప్రేమ చేత కదూ? కాదు, ఆ ప్రేమే లేకపోతే ఈ కసరుగాయలు తింటూ ఇక్కడ ఉంటావా? ఇందు కూయని కూసే కోకిలయైనా, కూయని కూసే కోకిలయైనా, జుమ్మని తిరిగే తుమ్మెదయైనా, జుమ్మని తిరిగే తుమ్మెదయైనా, పులకించే పూతిగైనా, పులకించే పూతిగైనా, పాడేదొకటే కదా, పాడేదొకటే కదా, ప్రేమను తాటే పాటే కదా, ప్రేమను తాటే పాటే కదా. తీవెలయూయల కనుగొంటే, తీవెలయూయల కనుగొంటే, భావము తీయగ పులకించే, భావము తీయగ పులకించే. ఈవన మందిది ఎందులకో, ఈవన మందిది ఎందులకో, దేవతలూగుతూ నుందురుకో, దేవతలూగుతూ నుందురుకో, వన దేవతలూగుతూ నుందురుకో, వన దేవతలూగుతూ నుందురుకో. కంటితో సైగ చేయగా, కంటితో సైగ చేయగా, తీవెలయూయల మన కొరకే, తీవెలయూయల మన కొరకే. నీవు నేను ఊగుటకే, నీవు నేను ఊగుటకే, పువ్వులు రాలుట రుజువునకే, ఈ పువ్వులు రాలుట రుజువునకే. పువ్వులు రాలుట మన కొరకి, పువ్వులు రాలుట రుజువునకి. అవును, పువ్వులు రాలుట రుజువునకే, ఈ పువ్వులు రాలుట రుజువునకే. ప్రేమలు వలచే పూలేమో, ప్రేమలు వలచే పూలేమో, ప్రేమలు వలచే పూలేమో, ప్రేమలు వలచే పూలేమో. ఆశలు కోరే ఫలమేమో, ఆశలు కోరే ఫలమేమో.
ప్రతాప్ 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 భయపడకు, నిన్నేమి చెయ్యను. నువ్వే ఒక పని చెయ్యాలి, చాలా అవసరం, అతి ముఖ్యమైన కార్యం. అందుకోసమే నిన్ను తీసుకొచ్చాను. ఏ చేస్తావా? చెయ్యను. పూలబంతులాడుతున్నావా? అది తర్వాత చూసుకుందాములే. చెడిపోకు, నేను చెప్పిన పని చెయ్యి. ప్రయాస, నా మాట విను. రాజకుమారుడవు, ఈ నీచపు సావు ఎందుకు కోరతావు? పౌరుషము తెచ్చుకొని నేను చెప్పిన పని చెయ్యి. ఆలస్యం ఎందుకు? అక్కడ నీ ఇందుమతి ఏమవుతూ ఉంటుందో ఆలోచించుకో. ఏమిటా పని? అది నా మనసుకొచ్చావు. రా. రా, దేవి దర్శనం చేసుకుందాం. ఒక్క మాట, ఇలాంటివే ఇంకా భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. గాబరా పడకు. రా. రా ప్రతాప్, సాష్టాంగ నమస్కారం చేయి. దేవి, ఈ రాజకుమారుడితో 10 మందిని బలిగించాను. ఇక నాకు శాప విమోచనం అనుగ్రహించవా మహేశ్వరి? ధన్యురాలను.
సుఖింపతాపు సుఖింపతాపు రుచి చూడుమో వలపు తీపు వలపు తీపు చూడుమో వలపు తీపు వలపు తీపు ఈ రోజే సుఖింపతాపు సుఖింపతాపు రుచి చూడుమో వలపు తీపు వలపు తీపింపు మరచిపోతింతరవంతసేపు మరల రాదు ఈ తరుణము రేపు మధువును మగువను మరగి సుఖింపు మరచిపోతింతరవంతసేపు మరల రాదు ఈ తరుణము రేపు ఓ పరదేశీ ప్రేమ పిపాసి యౌవన రాశి రావోయ్ తేజో రాశి రావోయ్ ప్రతాప్ రావు నా మనం వినవు నా కోరిక చెల్లించవు నీ మాటలతో నాకు పని లేదు. చాలించు నీ నాటకం. మాయలమ్మారికి నీకు కోరికేమిటి, మనమేమిటి? అంతా ఒట్టి మోసం. నన్ను ఈ గుహ నుంచి బయటికి పంపు. అంతేనా ప్రతాప్? అంతే. అదే 10,000. ఎంత పొరబడ్డాను. సాహసానికి తగినంత సరసత ఉంటుందనుకున్నాను. చాలు. నా ఇందుమతి నుంచి నన్ను తెచ్చినప్పుడే నీ సరస్వతి తేటపడ్డది. నీకేపాటి కృతజ్ఞత ఉన్నా నన్ను ఇక్కడి నుంచి బయటికి తప్పక పంపిస్తాను. మొదట నా కోరిక మన్నించు. ఒక్క దినం ఒక్క క్షణం నీతో సుఖం అనుభవించని. ఆ మహానందంలో ఒక్క నిమిషం నా శరీరం మర్చిపోని. వేరేమీ కోరను. ప్రతాప్. పిశాచి, నన్ను ముట్టకు. ఏ నీ భార్యపాటి అందగత్తను కాకపోయానా? నీ అందచందాలతో నాకు జోక్యం లేదు. నీ మాట నిలుపుకొని నన్ను బయటికి పంపించు. నా కోరిక చెల్లించవా? చెల్లించను. ఇదే చివరి మాట? అవును. సరే వెళ్ళు. ఇందు, ఇందు. ప్రతాప్. ఛీ, పిశాచి మళ్ళీ వచ్చింది. పిశాచిని కాను. ఆగు, కొంచెం ఆగు. ప్రతాప్, ఈ ఒక్క మాట విను. నిన్నేమీ విను, ఏమీ చేయను. ప్రతాప్ ఆగు. ఇందాక చెప్పిన మాట కాదు, ఆ కోరికే విరమించుకున్నాను. ప్రతాప్, నువ్వు చిత్రమైన వాడు. వలసి వచ్చిన దాన్ని గంధర్వ కాంతను కాళ్ళతో నువ్వు పోతున్నావు. మానవుడవు. ఇంతకంటే ఎక్కువ సరసత నీకు ఎలా వస్తుంది? సరసత లేని వానితో సఖ్యం తీయటం కంటే చావు మేలంటారు. కాబట్టే నా కోరిక విరమించుకున్నాను. ఈ నిరాకరణకు నేనేం చేసినా చేయగలను. ఆ శక్తి నాకుంది. కానీ నువ్వు నాకు ఒక మహోపకారం చేశావు. అది నేను మరవలేను. కాబట్టి నువ్వు యథేచ్ఛగా వెళ్ళు. నా లోకాన్ని నేను పోతాను. చాలా సంతోషం. ఇంకొక మాట. ఇంతకు ముందు నువ్వు కటువుగా తిట్టి కాళ్ళతోనే వచ్చినది నీ భార్య, నేను కాను. నువ్వు కావు? కాను. ఆమె నిజమైన ఇందుమతి. నిజంగా? ఇందు, ఇందు, ఇందు. ఇందు, 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 ఇందు. భయపడబాక, బతికవునే పిల్ల. పుణ్యం చేసుకున్నావు. నా లేకపోతే ఆ ఏట్లోనే కొడుకేసేసుండు. అలాగే అయ్యా. కృతజ్ఞురాలను.
ప్రాణదానం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఈ మేలు మర్చిపోను. ఇక పోతాను. సెలవియ్యండి. ఏటి సెలయీయడానిక ఇంత దూరం తెచ్చింది? ఎర్రగా బుర్రగా చక్కని సొక్కలా గుండావనేగా. ఇదిగో పిల్ల, వీడోడనుకుంటుండావు ఈ పురంజి గూడానికంతటికి నాయకుణ్ణి, గండన్ని. నీ అందం నీ వయసు చూసి నిన్నే నాయకురాలు చేసుకోవాలనుకున్నాను. నాతో ఉండావంటే నీతోడు చుట్టూ 4 ఆమల దాకా నువ్వే రానివి, మా రాణివవుతావు. అయ్యా, నాకేమీ అక్కర్లేదు. నన్ను పోనివ్వండి. మీకు 10,000 నమస్కారాలు. ఏడకపోతానంటావు? ఏరిదానా, ఏడకెళ్ళే ఎడివిలో ఇంతకంటే నీకు ఎక్కువ అదృష్టం కలగతాదా? బుర్రకి నీరు పట్టిపోయింది కావాలా, నీకు బుద్ధి బాగా పోకుండా ఉండాలి. అయ్యా, నన్ను పోనివ్వండి. చూడు పిల్ల, నాకు చక్కని పిల్లలు లేరనా? ఓహో, లక్షలుండాలి, లక్షలు. లంచాలిచ్చి మరీ నన్ను మనసు చేసుకుంటారు. కానీ ఎందుకు నీ కాలు గోరు కూడా సరిపోరనే కదా నిన్నడుకుంటుండా. రా ఏట్రా గండ, ఏట్రా గండ గాబరా పడుతుండా? ఏటైతే నీకెందుకు వెళ్తూ? ఊరితో గుసగుసలాడుతుండావు. ఊరితోనైతే నీకెందుకు వెళ్తూ? అబ్బో, రహస్యం ఏంటి? అదేటో చూడనిద్దు. వెళ్ళమంటుంటాను నీకు కాదు. ఏదేరా ఉండైతే అతడుకుంటా పో. ఏ గండ, ఇదిగో నానుండగా యాత్ర సాగు. నేను నన్ను కట్టుకుంటానని మోసం చేస్తా. నువ్వు తరుము దాన్ని బయటకు తరుము. చొప్పునాథలా చూస్తావే, తరుముతావా లేదా? ఏటి అధికారం? అధికారం కాకపోతే మరేటి? తరుము. నా నూరు కొడుతున్నా. ఊరుకో చెంచేస్తావే, పోతావా లేదా? అంతకొచ్చింది. మిండకెత్తి ముండల గుడిసిలో ఉంచుకొని నన్ను పొమ్మంటుండా? రా, నలుగురు ఏమంటారా? రా, నా ఇట్టం వచ్చిందని కట్టుకుంటాను. ఇదేవర్తవే కుక్క.
దొంగదేటి కాదు, నన్ను పట్టుకోవడానికి వస్తున్నారు. నువ్వు కాపాడాలి. పగోళ్ళ చెప్పానురా. భయపడబా, అక్కడ కాపాడాను. ఓ ఏమిటిది? వేసుకో. అక్కడే ఎక్కడో తప్పించుకుంటాడు రా. పదండి. ఇవి ఎట్టుకున్నాడు దొరా, మా గూడానికే దొరా. వాళ్ళు వస్తున్నారు. కొరంజీ, ఈ దారిని ఎవరైనా వచ్చారా? ఎక్కడున్నాడు? చెప్పానురా. అమ్మ కురవంతి కుంది పలుకు, ఓ కుంది పలుకు నంది పలుకు, కురవంతి కుంది పలుకు, ఓ కుంది పలుకు నంది పలుకు, పలు పలు పలుకులు పలుకు, ఓ చిలకల కొలికే పలుకు, పలు పలు పలుకులు పలుకు, ఓ చిలకల కొలికే పలుకు. జై బంబ జై బంబ, అమ్మ జై బంబ జై బంబ. భాగ్యం కలిగే చెయ్యి, బంగారం సిలికే చెయ్యి, భాగ్యం కలిగే చెయ్యి, బంగారం సిలికే చెయ్యి. జై బంబ జై బంబ, అమ్మ జై బంబ జై. అంతమైనది చెయ్యి. జై బంబ జై బంబ, అమ్మ జై బంబ జై బంబ. ఓయమ్మ అమ్మ నా మాట నమ్మరే అమ్మ, ఓయమ్మ అమ్మ నా మాట నమ్మరే అమ్మ. జై బంబ జై బంబ, అమ్మ జై బంబ జై బంబ. పెళ్లి రేఖలే పెళ్ళుగా ఉండే పొల్లు కాదులే తల్లి, మూతి నిమిషం ఉన్నవాళ్ళు నీకు ముగ్గురు మగుళ్ళే తల్లి.
ఈడుండావా? ఎక్కడ పోతావు? నేను తప్పించుకోతావులే. ఇదెవడో తెలుసా? కందడు మళ్ళీ తప్పించుకుంటావు. మూర్ఖ, ఏమిటి అన్యాయం? ఏటైతే మీకెందుకు? మీరు వెళ్ళండి. మాకెందుకంటే నీకెందుకు? నువ్వే వెళ్ళు. మా ఆడోళ్ళు అందరికీ ఆడోళ్ళే. మొగలు ఎట్టా ఉన్నారు? అలా ఊళ్ళు కోపం అలుగుతుంది. రండి. నువ్వు ముందుగా పోయి మరొక భక్తురాలు వస్తుందని ఆశ్రమంలో చెప్పు. వెళ్ళు. చెప్పు స్వామి. అమ్మా పదమ్మా పద. దేవుళ్ళ వచ్చి రక్షించారు. నమస్కారం అయ్యా. అంతా గురువుల మహత్యం అమ్మా. గురువు గారి ఆశ్రమానికి చుట్టూ ఆమడ దూరంలో అన్యాయం అన్నది జరగకూడదు. వారెక్కడున్నారయ్యా? దగ్గరలోనే విడిది చేసి ఉన్నారు. గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ కాకమిసరు రాకమిసరు గురు 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 జయ సద్గురు. మన కోరికలే కొనసాగాలంటే ఓ మహాభక్తులారా, మన కోరికలే కొనసాగాలంటే ఘన కార్యాలే చేయాలి. భోగి యోగిగా మారాలి. మారాలి జాగి రోగిగా మసలాలి. భోగి యోగిగా మారాలి జాగిగా మసలాలి. గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ కాకుమిసరు రాకుమిసరు గురు 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 జయ సద్గురు. వేషాలెన్నో వేయాలి, కాషాయాలే కట్టాలి. దొంగలు దొరలై తిరగాలి, కొంగ జపాలే చేయాలి. దొంగలు దొరలై తిరగాలి, కొంగ జపాలే చేయాలి. గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ కాకుమిసరు కాకుమిసరు గురు 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 జయ సద్గురు. మాయ జగత్తని నటించాలి, మాయల మారై మసలాలి. నీతులు చెప్పుకు తిరగాలి, కోతులు చౌముకు బ్రతకాలి. నీతులు చెప్పుకు తిరగాలి, కోతులు చౌముకు బ్రతకాలి. గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ గురు మహారాజ్ సద్గురు మహారాజ్. తారక మంత్రము కోరిన దొరకెను, తారక మంత్రము కోరిన దొరకెను. తండ్రినైతే నీ బోరన్నా మీరిన కాలుని దూతల పాలిటి, మీరిన కాలుని దూతల పాలిటి. మీరిన కాలుని దూతల పాలిటి, రుజువుయని మరి నమ్మకయున్న. తారక మంత్రము కోరిన దొరకెను, కోరిన దొరకెను, కోరిన దొరకెను, కోరిన దొరకెను, కోరిన దొర
దొరకెను కోరిన 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 దొరకెను శ్రీమద్ రమారమణ గోవిందో హారి. జై గురుదేవా. శివో శివో. నమస్కారం మహాత్మా. కళ్యాణం కళ్యాణం. దండి, ఈమె ఎవరు? నేనొక నిర్భాగ్యురాలను మహాత్మా. తల్లిదండ్రులకు దూరమై దేశాన్ని విడిచిపెట్టి కారడవుల పాలైనాను. నా ప్రేమమూర్తి నన్ను మర్చిపోయాడు. నీ భర్త అమ్మాయి? వివాహం కాలేదు, కానీ సరి సరి తెలిసింది. శివో, అతడిప్పుడు ఎక్కడున్నాడు? అదే తెలియదు మహాత్మా. తెలిస్తే అవునవును, నీవే పోయి ఉండు. పాపం, ఇంత చిన్న వయస్సులో ఎన్ని కష్టాలమ్మా. ఆపదలు విడివిడిగా రావంటారు కదా. శివో శివో. నా బ్రతికింతేనా? ఇంకేమైనా ఆశ ఉందా మహాత్మా? ఆశ ఎప్పుడూ ఉంది. ఆశాస్వరూపుడే భగవంతుడు. ప్రేమమూర్తి నన్ను చీపోయనగా ఏమి చేసి తిన్నోయనుగనుగా ఆమనసంతగా మారిపోవగా ఆమనసంతగా మారిపోవగా ఏమి మాయమో తెలియనుగా ఏమి మాయమో తెలియనుగా లేదేమో లేదేమో. లేదేమో లేదేమో ఆశాలేశము నాకింక మేదేమో. ఈ ఎడనే గతి ఎంత చింతతో ఏమని వేగుతున్నదో. ఏ ఎడనే గతి ఎంత చింతతో ఏమని వేగుతున్నదో. నమ్మినదంతా వమ్మైపోవా నమ్మినదంతా వమ్మైపోవా. నడి సంద్రములో పడినా నావా నడి సంద్రములో పడినా నావా. లేదేమో లేదేమో. ఈ విశాలము లోకములోన ప్రేమ జీవులకు తావే లేదా.
భలే ఓడివే. ఇదిగో చూడు, నీకోసం ఎంత మంచి దుంపలు తీసుకొచ్చినాను. ఏ చట్ట ఊరుకుందా? అబ్బే ఏమీ లేదు. అవును గాని నానొక్క మాట అడుగుతాను, చెబుతావు? ఏమిటా మాట? ఎప్పుడు చూసిన ఏదో విచారంగా ఉండట్టే ఉంటావు ఎందుకు? ఊరేనా ఎటైనా అన్నారా? లేదు. మరెందుకు అట్టగుండావు? ఏ బాగానే ఉన్నానే. ఇదే నేటి బాబు. పోనీ ఎలా ఉంటేనే? అదే మాటే. నాకింత మేలు చేసావు, నా పగోని చితక్కొట్టావు, ఈరుడివయ్యావు. నువ్వు విచారంగా ఉంటే తప్పు కాదు. అందరూ ఏటనుకుంటారు? నిన్ను చిన్న చూపు చూస్తుండాలని అనుకోరు? జై బొంబ జై బొంబ అంబ జై బొంబ బొంబ అంబ జై బొంబ జై బొంబ. ఆహా, ఎంత చక్కగుంది. నువ్వు రాసిందేనే? ఎవరి శిలక ఉండదా? ఊరికే గీసావా? ఆహా, అయితే ఉందన్నమాట ఇద్దరికి. చెప్పవే, చెప్పు. ఎందుకు ఎడుతా? నిన్ను అల్లునందా? ఈమె నా భార్య. అడవిలో విడిపోయాం. ఎక్కడుందో, ఏమైందో. దీనికి ఏడుస్తున్నావు? బుద్ధిలేనోడ. ఊరుకో, నవ్వేరు. ఏం చేయమంటావు? ఉండు, మా ఊళ్ళందరినీ పంపించాను, అడివంతా గాలించాను. చెక్కకపోతదేటి చిలక? పెద్ద పని పడ్డది. ఇదిగో చూడండి, బాగా చూడండి. ఈ చిలక ఈ అడవిలో గాని పక్క పల్లెలో గాని యాడుండాదో ఇదికి తెలుసుకోవాలా. వీలైతే తీసుకురావాలా. తెలిసిందా? తీసుకొచ్చిందాకా నీటి సుక్క ముట్టద్దు. వెళ్ళండి. దీనికోసమేనా ఇన్ని రోజులు చెప్పకుండా లోపల లోపల ఉడికిపోయావు? బుద్ధి లేనోడ. ఇదేనా మర్యాద? ఒకళ్ళు కట్టాలి, ఒకళ్ళతో చెప్పుకోరు. భలేవాళ్ళే. ఇక మరే చింతా పడక. ఇదో నాను ఎడుతుండా. వెళ్ళి చల్లని కబురు తెస్తా. ఈశ్వర లీలలు ఎవరు తెలుసుకోగలరు? పలుకుతుంది పలుకుతుంది, అందాల కుండి పలుకుతుంది, కురవంటి కుండి పలుకుతుంది. నిజమైన తల్లి, నిబ్బరమైన తల్లి పలుకుతుంది పలుకుతుంది. ఏమో పొలం చెప్పించుకుంటురా. ఇంకే పొలం చెప్తావులే బాబా. అన్ని పొలాలు ఆరిపోయినాయి. ఓ అంబ జగదంబ మాయంబ బంబ బంబ. చక్కనయ్య కోసం చిక్కి చివికిపోతుండవు, చింతతో పంతాలాడుతుండవు. నువ్వే గెలుస్తావు తల్లి, నువ్వే గెలుస్తావు. ఇదిగిదిగిదిగో ఈ దిక్కులున్నాడు నీవాడు, నీ కోసం తప్పించిపోతుండడు. ఎవరే కురంజీ? ఈ తల్లి మనసు
మా దొడ్డైనోడు మహారాజు కొడుకు. ప్రతాప? అవును తల్లి, అవును, నీ ప్రతాపే. ఎర్రనోడు, నవ్వు మగమోడు, నీకంటే ఓ పిడికిడి పెచ్చుంటాడు, పెద్ద కళ్ళోడు, బారు నుదురోడు, నవ్వితే ఇక్కడ సొట్టాడుతుంది సొట్ట. నీ ప్రతాపే తల్లి. జగతాలు చేస్తుండరా. అందాలకుంది కురవండి తల్లి, పాటిగట్టు నుండి పట్టాలసుంది. మా తల్లి చెప్పింది పొల్లు కాదు, సత్యం చూపకపోదు. రేపు ఇయాలకి నీ ప్రతాప ఏడుంటే ఏమంటారు? కురవంజి కూతురికి ఏమి కానుక పెడతారు? అమ్మా, వీళ్ళ మాటకే చిన్నోళ్ళకి చిన్న బుద్ధి, నిన్ను చూస్తే జాలేస్తుండదు. మా కురంజి తల్లి కులదేవత సాయంతో రేపు ఇయాలకి ఏడే ఉంది. నీ ప్రతాపను చూపుతాను. మరిచిపోయావు, మారిపోయావు. రేపు ఇయాలకి ఇక్కడే ఉంది తల్లి. ప్రతాప్ ఉన్నాడట మహాత్మా. గురవంజి చెప్పింది రేపు ఈ పాటికి ఇక్కడికి తీసుకొస్తానండి. ఇంతకంటే సంతోష వార్త ఉంటుంది అమ్మాయి. మనకొచ్చిన సమాచారం అబద్ధం కావచ్చు. ప్రతాప్ గుర్తులని చెప్పింది మహాత్మా. శివో, చూచావా అమ్మాయి ఈశ్వర లీలా విలాసం? వెదకపోయిన తీవె కాళ్లకు చుట్టుకుంది. రాణి అమ్మాయి రాణి, మీ ఇద్దరికి తగిన ఏర్పాట్లు చేయిస్తారు. శివో, పరం మృత్యు అనుపరేహి పంధా యస్తే జయితరౌ దేవయానా చక్షుష్మతే శృణ్వతే రాజాగుం బ్రవీమి మానః. ఇంత వేళైంది మహాత్మా, ఇంకా రాలేదే? శివో శివో చక్షుష్మతే శృణ్వతే. మహాత్మా, ఈ పాటికి రావాల్సిందేనే. వస్తాడు వస్తాడు. ప్రేమ ఎక్కువైన కొద్దీ ప్రమాదం ఎక్కువే. కొంచెం ఓపిక పట్టు. దైవానుగ్రహం ఉంటే రాకేం చేస్తాడు? నాకు అదృష్టం ఉందా మహాత్మా? లేకేమి, ఇంతవరకు అన్ని సక్రమంగానే జరిగాయి. ఆ కాస్త కూడా జరిగితే మన ధన్యులమే. శివో, సర్వధీ సాక్షిభూతం భావాతీతం స్వామి. ఇంకా రాలేదు. గురుదేవా, ఒకవేళ కురంజి చెప్పిన మాటలు అబద్ధమేమో? అనవసరంగా అబద్ధాలెందుకు చెబుతుంది? ఏదైనా ఆటంకం కలిగి ఉండవు. శివో, ఆటంకమా మహాత్మా? గురుదేవా వచ్చారు. ఇందు, మళ్ళీ నిన్ను చూడగలుగుతాననుకోలేదు ఇందు. నీ ప్రతాప్, నువ్వు సుఖంగా ఉన్నావు, అంతే చాలు. నా కోసం ఎంత బాధపడ్డావు కదా. ఎన్ని బాధలు పడితే నీ ప్రతాప్, నిన్ను చూడగానే అన్నీ పోయాయి. శివో,
ప్రతాప్. శివో. గురుదేవా, మీ మేలెప్పుడూ మర్చిపోలేం. మీ సహాయమే లేకపోతే మా గతి ఏమయ్యేదు. గురుదేవా, మమ్మల్ని ఆశీర్వదించండి. గురుదేవా, గురుదేవా, ఏమిటిది? ఇది ఒక వేషమే ప్రతాప్. భాస్కర్ దుర్మార్గుడు. వీళ్ళిద్దరిని కోటకు చేర్చండి. పురంజీ, నీవు నాకు మహోపకారం చేశావు. కోటకురా, తగిన బహుమతి ఇస్తాను. గండా కుంది, వచ్చినా వచ్చినా ఇప్పు ఇప్పు. చూసినావు మీ ఎరగబాటు ఎంత పని చేసిందో. ఆడదాన్ని ఉసిరి పెట్టినోడు ఎప్పుడైనా ఏడైనా బాగుపడ్డా. ఇలాంటి వాళ్ళకిట్ట కావలసింది. నువ్వైనా బుద్ధి చెప్పు. నిష్కారణంగా చేస్తావు. పశువా? ఏం బ్రతుకు మీద ఆశ లేదా? ఛీ! మనిషివా రాక్షసివా? రాక్షసుని. నువ్వు తయారు చేసిన రాక్షసుని. ఈ ప్రతాప్ పాటు కుక్కలు కూడా పడవు. అతన్ని కాపాడగలదాని నీవు ఒక్కతవే. ఒక్క మాటను నిష్కారణంగా బాధల పాలై చచ్చిపోతాడు. ఆ ఉసురంతా నీకే తగులుతుంది, నాకు కాదు. నేను నిర్దోషిని. అంగీకరిస్తావా? నరకయాతన గదికి పంపమంటావా? పితాజీ, ప్రతాప్ ఏం చేశాడు? నీకు కావాల్సింది నా మాట, నా అంగీకారం. అది ఇవ్వనందుకు నన్ను హింసించు, కావలిస్తే నన్ను చంపు. వేసిని చంపుకుంటానా? అది చేతగాని వాడు చేసే పని. చేతనైన వాడవైతే, పౌరుషం గలవాడవైతే కత్తిపట్టి గెలవరాదు. మెత్తగా చేయవలసిన పని కత్తులెందుకు? కత్తి కట్టెకడపడి సాధు. ఆ రాజనీతి నీకు తెలియదు. ఇదిగో ఇందు, ఇదంతా ప్రయోజనం లేని పని. ప్రతాప్ మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే ఈ క్షణం అతనికి యాతన తప్పించగలవు. ఒక్క మాటతో అతనికి ప్రాణదానం చేయగలవు. నీ ప్రేమ నిజాయితీని రుజువు చేసుకోగలవు. నీ తల్లిదండ్రులను బంధువిముక్తం చేసుకోగలవు. తెరవండి. ఒక్క క్షణం. అక్క, పాపి, నువ్వు ఒక తమ్ముడువా? సరే మహారాణి. అది కాదు, మహాఖైదీ అను. ఎవరైతేనే, ఇదిగో మీ కూతురు, ఇదిగో మీకు నచ్చిన బంటు. మీ బంధ విముక్తి, ప్రతాప్ బాధా నివారణ, మీ కుమార్తె మహావైభవము అన్నీ ఒక్క మాటతో సాధించగలరు. ప్రపంచ జ్ఞానం కలవారు మీరైనా బుద్ధి చెప్పి నన్ను అంగీకరించమనండి. అమ్మ దుర్మార్గుడా, చూసారా ఎంతో ఘోరాలు కొడిగట్టి. చాలు, ఈ ఉపన్యాసాలతో పర్లేదు. చెప్పగలిగింది ఏమన్నా ఉంటే మీ అమ్మాయితో చెప్పండి. ఏమంటారు? ఈ వంటి చండాలను పెళ్లి చేసుకోమని చెప్పడం కంటే కన్న కుమార్తెను కత్తితో పొడిచి కడతీర్చడం మంచిది. మీరు ఆ స్థాయిలోనే ఉన్నారు. సరే, పెళ్లికి ముందు పిడుగులాంటి వార్తలు వినిపించడానికి తీసుకురండి.
చండాలుడా! చెప్పగలిగింది ఏమైనా ఉందా? ఒక్క మాట, నీ అంచకాలం దగ్గర పడింది. ఆ అంచకాలం కూడా చూపించండి, జాతన గదికి తీసుకురండి. అయ్యో ఇప్పటికైనా చెప్పు, అంగీకరిస్తావా? ఇది న్యాయం కాదు భాస్కర్. ప్రతాప్ ఏం చేశాడు? భాస్కర్, ఇది ధర్మం కాదు. ప్రతాప్ని విడిచిపెట్టు, నన్ను శిక్షించు. భాస్కర్, అతన్ని శిక్షించడం ఎందుకు? అతను నిన్నేం చేశాడు? ఎందుకు ఈ పగ భాస్కర్? దీనికంతటికి మూలం ప్రతాపే. ప్రతాప్ నన్ను భాస్కర్, మమ్మల్ని ఇద్దరిని వేరు చేయకు. మేమిద్దరు ఇక్కడే ఉంటాం భాస్కర్. ఇది కాదు, తీసుకెళ్ళండి. నీది హృదయం కాదు, రాసి పంట మృగానివి. నీకు తగిన శాస్త్రం జరగకపోదు. ఈ రాత్రి ఆ నరక సాధన తృప్పు దుల్లిపోవాలి, తెలిసిందా? మమ్మల్ని ఇద్దరిని వేరు చేయకు. నన్ను ఇక్కడే ఉంచు. నువ్వు పెట్టే బాధ మేమిద్దరు అనుభవిస్తాం. ఉదయం హజారం గంట 7 కొట్టినప్పటికీ, తెలిసిందా? సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికం ఎక్కించాలి. ఒక్క క్షణం ఆలస్యం అయితే మీ ప్రాణాలు దక్కవు. భాస్కర్, వద్దు, ఇంత కాఠిన్యం తగదు. ప్రతాప్, విన్నావా ఇందు? ఉదయం 7 గంటల వరకు నీకు వ్యవధి ఉంది. కర్తవ్యం బాగా ఆలోచించుకో, ప్రశాంతంగా యోచించు. రాతి కూడా నీతి మాటలు ప్రద్దలు కొట్టగలవు. ఈ లోకంలో మనకి తిని వెళ్ళు. హజారం గంట సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. హజారం గంట సరిగ్గా 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. 7 కొట్టినప్పటికీ ఉరికంబం ఎక్కించాలి. ఎవరు? ఇందుమతీదేవి గారా? ఏమిటి అమోఘ దర్శనం? దయచేయండి. పర్యాసాలకు సమయం కాదు. కాదు కాదు, నాకు తెలుసు. పరిహాసాలకు తీయని వెన్నెల, చక్కని ఉద్యానవనం, అందమైన అనురాగి. ఇంత క్రూరత చూపించడం న్యాయం కాదు. క్రూరత ఏది? నన్ను వివాహం చేసుకోమని ప్రార్థించడం క్రూరత? నీ మాట మీద ప్రతాప్ను, మీ తల్లిదండ్రులను స్వేచ్ఛగా విడిచిపెట్టానన్న క్రూరత? నీ చేత ఇన్ని తిట్లు వింటూ నీ అనుగ్రహం కోసం ప్రాధేయపడ్డాం క్రూరత? చాలు, ఈ ఎత్తుపొడుపు మాటలెందుకు? అబ్బలను. ఎవరన్నారు? మేనకోడల్ని. అది ఎప్పుడో చిన్ననాటి మాట. నా ఎందుకు కొంత కనికరం చూపించడం న్యాయం కదా? నేను కోరేది ఆ కనికరమేగా. కొంత దాక్షిణ్యం చూపడం ధర్మం కదా? మాకీ రాజ్యం వద్దు, ఎక్కడికైనా పోతాం. ఈ రాజ్య పరిసరాలోనికి రాము. నీ ఇష్టం వచ్చినట్లు రాజ్యమేలకు, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టు. చేతులు జోడించి కోరుతున్నాను, మోకరించి వేడుకుంటున్నాను. భాస్కర్, మామ, సుఖంగా, నిరభ్యంతరంగా, నిశ్చింతగా ఈ రాజ్యానికి రాజుగా
ఈ ఒక్క కోరిక చెల్లించు. నేను అడిగింది ఒక్క కోరికగా, దాన్ని చెల్లించు చాలు. ఈ ఆపదలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి. ఇటు మీ తల్లిదండ్రులు, అటు ప్రతాప్ మనతో పాటు మహానందంగా ఉంటారు. ఇందు, ఇప్పటికైనా నా మాట విను. ఈ ఉపన్యాసాలు ఎందుకు? నిరర్థకం. అంతేనా? నా ప్రార్థనలన్నీ నీ హృదయానికి తాకనైనా తాకలేదా? ఈ నిట్టూర్పులకు నీ హృదయం చెలించనైనా చెలించలేదా? నా కన్నీళ్లకు నీ హృదయం మెత్తపడనైనా లేదా? త్వరగా కానివ్వండి. వీరా వీరా సర్దారనుకు మహారాజాను. మహారాజా 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 మహారాజా
మహారాజా అయ్యో మహారాజా అమ్మా ఆయాసం కలిగించాను ఎరక్క ఎరిపడ్డాను క్షమించు తల్లి క్షమించు గండరగండ మీ ఉపకారం మరవలేము ఇదిగో చెవిపోగులు నువ్వే గూడానికి నాయకుడు ఉంది నీ మేలు మరువలే మహోపకారం చేశావు నాన్న చేసింది ఏముందమ్మా ఆ బంగారు కుంది చేసిందేనమ్మా ఉంది మీరంతా మాతో ఈ నగరంలోనే ఉండిపోకూడదు వద్దు బాబు వద్దు కొండల్లో పుట్టిన జీవాలం కొండల్లోనే బతకాలం ఇలాంటి కాడ ఒక్క క్షణమైన ఉండగలమా పోనీలే కుంది ఇలారా సుఖంగా జీవించండి ప్రతాప్ మమ్మల్ని రాజ్యాన్ని ప్రజల్ని అందరినీ ఈ దుష్ట రాక్షసు నుంచి కాపాడావు ఇదిగో పట్టాభిషేకం చేసుకుని సుఖంగా ఉండండి